ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ ఆటగాడు అబ్దుల్ సమద్ పేలవ ఆట తీరుతో తీవ్రంగా నిరాశపరిచాడు. లీగ్ దశలో ఫెయిల్ అయినప్పటికీ కీలకమైన ప్లే ఆఫ్స్ ఫైనల్లో సమద్ సత్తా చాటుతాడని ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది. కానీ కీలక మ్యాచ్ల్లోనూ అతడు ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ముఖ్యంగా ఫైనల్లో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ వికెట్లు పడడంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం వచ్చింది. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉన్నప్పటికీ సమద్ వికెట్ పారేసుకున్నాడు. 4 బంతులు ఆడి 4 పరుగులు మాత్రమే చేసిన సమద్ రసల్ బౌలింగ్ లో వికెట్ కీపర్ గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఈ సీజన్ మొత్తంలో ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే సమద్ ఆకట్టుకున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 4 ఫోర్లు 3 సిక్స్లతో చెలరేగిన సమద్ 10 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఫ్రాంచైజీ యాజమాన్యం తనపై ఉంచిన ఆశలను సమద్ వమ్ము చేశాడు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ సమద్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్ను 9 నెలలకు బదులు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ 5 ఏళ్లుగా మోస్తోంది, అయినా సరే డెలివరీ కాలేదు అంటూ సమద్ పై నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. అబ్దుల్ సమద్ బదులు వాషింగ్టన్ సుందర్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించుంటే బాగుండేది అని కూడా నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో సమద్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 12 ఇన్నింగ్స్ లో ఆడిన సమద్ 18.20 సగటు, 168.51 స్ట్రైక్ రేట్ తో 182 పరుగులు మాత్రమే చేశాడు.